ఎక్కడికి వెళ్తున్నావు అక్క? గిన్నెలు తోమడానికా? నేను వెళ్తానులే అక్క, నాకు ఎలాగో కిచెన్లో పని ఉంది, నేను వెళ్ళి తోమేసి వస్తాను. పర్వాలేదులే అక్క, నువ్వు కూర్చో, నేను వెళ్ళి తోమేసి వస్తా. అదేంటి గిన్నెలు నువ్వు తోముతున్నావు? పెద్ద కోడలేది? అక్క రూమ్లో ఫోన్ చూసుకుంటుంది అత్తయ్య. పొద్దు నుంచి సింక్లో గిన్నెలు అలానే ఉన్నాయి, చూస్తూ ఉండలేం కదా అత్తయ్య, అందుకే తోమేస్తా. ఇటు ఇవ్వక్క, నేను వడ్డించేస్తాలే. పొద్దు నుంచి చేసి చేసి ఎలా అలసిపోయావు చూడు. వడ్డించడమేగా, నేను వడ్డించేస్తాలే, నువ్వు ఉండు. పర్వాలేదులే, నేను వడ్డించేస్తాను అత్తయ్య మీకు భోజనం. నువ్వు తీసుకొచ్చావంటే పెద్ద కోడలేది? అక్క వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుంది అత్తయ్య. మీకు ఆకలేస్తూ ఉంటుంది కదా, వండిని కూడా చల్లారిపోతాయని నేనే వడ్డించేద్దామని తీసుకొచ్చా. బట్టలు ఆరేస్తున్నా అక్క? నేను ఆరేసేస్తాలే, నువ్వు వేరే పని ఉంటే చూసుకో, నేను చేస్తాలే. బట్టలు నువ్వు ఆరేస్తున్నావా? పెద్ద కోడలేది? అక్క నువ్వు బట్టలు ఆరేసే, నేను కాసేపు వెళ్ళి పడుకుంటాను అంది అత్తయ్య. అందుకే చెప్పిన తర్వాత చేయకపోతే బాగోదు కదా. ఎక్కడికక్క? అత్తయ్య గారి దగ్గరకా? ఎందుకు, ఏమైనా పని ఉందా? ఓ షాపింగ్ వెళ్తున్నారా? మీరు వెళ్ళండి, నేను చెప్తాను అత్తయ్యతో. నేను చెప్తానులే, పర్వాలేదు, మీరు వెళ్ళండి. అత్తయ్య మీకు కాఫీ. ఒకసారి పెద్ద కోడని అలా రమ్మను, మాట్లాడే పని ఉంది. మీకు చెప్పలేదు అత్తయ్య? అక్క బావగారు షాపింగ్ వెళ్ళారు, నేను మీకు చెప్పమని చెప్పాను. అత్తగారికి ఎందుకులే చెప్పడం, షాపింగే కదా వెళ్ళేది అని చెప్పి వెళ్ళారు. చూసారా సార్ డబుల్ యాక్షన్.